రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షల ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాభినందనలు తెలియజేశారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆత్మవిశ్వాసంతో ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవడానికి లక్ష్యంపైనే గురిపెట్టాలని తన సందేశంలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మరిన్ని వివరాలు చూద్దాం. పాఠశాల స్థాయిలో ఎంతో కీలకమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,547 పాఠశాలల నుంచి 5,09,403 మంది విద్యార్థులు ఈసారి 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. వారిలో అబ్బాయిలు 2,58,895 మంది కాగా అమ్మాయిలు 2,50,508 మంది. 10వ తరగతి పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,650 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ ను అధికారులు ఇప్పటికే విడుదల చేశారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం కోసం ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలు, సమస్యలుంటే 040-23-23-09-42 నెంబర్ను సంప్రదించాలని పరీక్షల విభాగం సూచించింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పరీక్ష జరిగే సమయంలో ఆ చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ట్రాఫిక్, ఇతర సమస్యలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని అధికారులు సూచించారు. అలాగే విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుందని, 9:35 వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని, స్మార్ట్ వాచ్, సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి తీసుకొచ్చేందుకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. గతంలో 10వ తరగతి విద్యార్థులకు 11 పేపర్లు ఉండగా ఈ సంవత్సరం నుంచి 7 పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఫిజికల్ సైన్స్, బయాలజీ పేపర్లను వేర్వేరు రోజుల్లో నిర్వహిస్తున్నారు. ఈ 2 పరీక్షలు ఒక్కో పేపరు గంటన్నర వ్యవధిలో రాయాల్సి ఉంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో పరీక్షల ఏర్పాట్లను స్టేట్ డైరెక్టర్ టెక్స్ట్ బుక్ సిహెచ్ రమణకుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని, ప్రశ్నను క్షుణ్ణంగా చదివిన తర్వాతే సమాధానం రాయాలని సూచించారు. ఈసారి ప్రత్యేకంగా ఎస్ఎస్సి పరీక్షల కోసం 24 పేజీల బుక్లెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ బుక్లెట్ ఇవ్వడం వల్ల అంటే అడిషనల్ షీట్స్ సరిపోవట్లేదని కానీ లేకపోతే ఇట్లాంటివి ఏం లేకుండా సఫిషియెంట్ పేజెస్ పిల్లలకి ఇవ్వడం. సో ఆ బుక్లెట్ కూడా పరిశీలిస్తే అన్ని రకాలైనటువంటి స్టెప్స్, పేజ్ నెంబర్లు కానివ్వండి, దాని మీద క్యూఆర్ కోడ్ కానివ్వండి ప్రాపర్లీ టై అయినట్టుగా ఉన్నాయి. చక్కటి ఏర్పాట్లతోటి 24 పేజీల బుక్లెట్ ఇవ్వడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో 8,632 మంది రెగ్యులర్ విద్యార్థులు, 189 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని, ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 50 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు సరిపడా ఇన్విజిలేటర్లను, ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించినట్లు తెలిపారు. ఈ జిల్లాలో ఎస్ఎస్సి 10వ తరగతి పరీక్షల గురించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 8,632 మంది విద్యార్థులు ఉన్నారు రెగ్యులర్ స్టూడెంట్స్, ప్లస్ 189 మంది ప్రైవేట్ 1 ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ఉన్నారు, ప్లస్ 50 సెంటర్లు ఉన్నవి, 17 స్టోరేజ్ పాయింట్స్ ఉన్నాయి, ప్లస్ 50 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, 50 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ని ఆల్రెడీ అపాయింట్ చేసినాము. 556 మంది ఇన్విజిలేటర్స్ని కూడా అపాయింట్ చేసినాము. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు సజావుగా ఏర్పాటు చేసుకోవడానికి మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ఎటువంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛగా చదివేలా చూడాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు విద్యావేత్తలు. మార్కులే ముఖ్యమనే స్థాయిలో విద్యార్థులపై ఒత్తిడి పెంచొద్దని, ఒత్తిడి వారిపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.